బాపట్ల. ఏ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేశారు మీరు? బ్యాడ్మింటన్. ఏ ప్లేస్ వచ్చింది? ఫస్ట్ ప్లేస్. ఎంత వస్తుంది ప్రైజ్? మినిమం ప్రైజ్ ఎంత వస్తుంది? 2 lakhs. 2 lakhs వస్తుందా? ఓకే. ఎలా అనిపించింది అసలు ఇందులో పార్టిసిపేట్ చేయడం? చాలా బాగుంది నిజంగా. వేరే టోర్నమెంట్స్కి వెళ్ళడానికి సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ టోర్నమెంట్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ స్టేట్ గవర్నమెంట్ ఒక మంచి ఇనిషియేషన్ గా తీసుకోవచ్చు. చాలా ఎలా ఉండబోతుంది అప్కమింగ్ ఫ్యూచర్ లో మీలాంటి అప్కమింగ్ ప్లేయర్స్ అందరికి ఎలా ఉండబోతుంది? ఇంకా ఇది ప్రతి ఇయర్ పెడితే కొంచెం అందరికి ఫైనాన్షియల్ గా యూజ్ అవుతుంది. ఎలా? నీ పేరు? నా పేరు ఆకాంక్ష. You are from? I'm from Bapatla. We both played actually doubles. Okay. In badminton, so we got first place. First place. Yeah. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ప్లేస్? Yeah, first place వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ టోర్నమెంట్ చాలా బాగా కండక్ట్ చేశారు. యాక్చువల్లీ అకామిడేషన్, ఫుడ్ కానీ అంత బాగుంది. సో దట్ ఈ క్యాష్ ప్రైజ్ అంతా మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది టోర్నమెంట్స్కి వెళ్ళడానికి. వాటికి ప్రతి టోర్నమెంట్స్కి వెళ్తుంటాం కానీ మేమే ఖర్చు పెట్టుకుంటాం. సో గవర్నమెంట్ చాలా హెల్ప్ చేస్తుంది. ఇలానే ప్రతి ఇయర్ జరిగితే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది మాకు. మీకు ఎలా తెలిసింది అసలు పార్టిసిపేట్ చేయాలి? నార్మల్ గా మా రిలేటివ్స్ సచివాలయంలో కొంతమంది వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఫార్వర్డ్ చేశారు. ఇంకా సింధు అక్క, పివి సింధు తను ఇనిషియేట్ చేస్తుంది కాబట్టి సో మేము దాంట్లో చూసాము. మీ వరకు ఎలా యూస్ఫుల్ అయింది? నిజంగా ఇది యూస్ఫుల్ అవుతుందా? యా, తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. అంటే చిన్న ప్లేయర్స్ కొంతమంది సచివాలయం నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ వాళ్ళకి కొంతమంది తెలియదు ఎలా రావాలి పైకి అని. సో వాళ్ళకి వీళ్ళు సచివాలయం నుంచి అందరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి పైకి రావడానికి చాలా ప్లేయర్స్ కి యూస్ అవుతుంది. చాలా మంది అంటున్నారు ఇది ఫెయిల్ అయిపోయింది అంటున్నారు, ఒప్పుకుంటావా? నో నో నో, అలా ఏం లేదు. మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే ఈ క్యాష్ ప్రైజ్ వల్ల మేము వేరే టోర్నమెంట్స్ కి వెళ్ళడానికి కూడా ఇంకా హెల్ప్ అవుతుంది కదా. సో దట్ ఓవరాల్ గా ఏం చెప్తావు ఆడుదాం ఆంధ్ర కోసం? Yeah, very happy actually. ఈ ఆడుదాం ఆంధ్ర ఎవరు థాంక్స్ చెప్దాం అనుకుంటున్నా ఈ రోజు క్రాష్ ప్రైజ్? Yeah, thanks for Jagan actually. Thank you so much sir. That one helps to us actually. Thank you. ఫస్ట్ సచివాలయంలో చెప్పారు, మా సెక్రటరీ చెప్పారు ఇలా మన ఏపీ సెక్రటరీ మన రెడ్డి గారు ఆశమాగా నేను కండక్ట్ చేస్తున్నాను. సో మీరు పార్టిసిపేట్ ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఒకసారి వచ్చి మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి అన్నారు. సరే అని చెప్పి నేను అప్పుడు సచివాలయం చాలా బాగా కండక్ట్ చేశారు. ప్రతి ఒక్క ఫెసిలిటీస్ కూడా అక్కడ చాలా బాగున్నాయి. ఆ తర్వాత జిల్లా స్థాయిలో తర్వాత చాలా బాగుంది. స్టేట్ లెవెల్కి వచ్చేసరికి ప్రతి ఒక్కటి కూడా కోర్స్ అండి మాకు అకామిడేషన్ టైం చాలా బాగా కండక్ట్ చేశారు. ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా ఫ్యూచర్ లో కూడా మాకు కొంతమంది వస్తారు, సెలెక్ట్ చేస్తారు టాలెంట్ ప్లేయర్స్ అని చెప్పారు. ఫ్యూచర్ లో ఇలానే కండక్ట్ చేస్తారని ప్రతి ఒక్క టోర్నమెంట్ ఇలానే కండక్ట్ చేసి కంటిన్యూ చేస్తారని కూడా ఇద్దరు కూడా పిచ్చి మీదకి రావాల్సిందిగా కోరుచు. 3:15కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ నోట్ 20 అవర్స్. చాలా చాలా సపోర్ట్ చేశారు మాకు. సో మేము ఇప్పుడు విన్నర్స్ సార్ 5 lakhs అనేసి అన్నారు. కానీ మేము అంటే చెప్పారు అకౌంట్స్ కి పే చేస్తామన్నారు మనీ. అంత నమ్మకం కలిగించలేదు. కానీ డిస్ట్రిక్ట్ లోనే మాకు గేమ్ ఆడిన తర్వాత ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత మనీ అకౌంట్స్ లోకి వేయడం, ఇంకా స్టేట్ మీటింగ్ కూడా ఇలానే కంటిన్యూ చేయడం. 5 lakhs టోర్నమెంట్ అనేది నాకు తెలిసి ఏ స్టేట్ లో కూడా కండక్ట్ చేయలేదు. 5 lakhs మాలాంటి అప్కమింగ్ ప్లేయర్స్ కి ఆపర్చునిటీ కలిగించి ఇంత హెల్ప్ చేసి ఇంత సపోర్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్. ఇలానే మాకు సపోర్ట్ చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్లేయర్ కూడా లైఫ్ లో సక్సెస్ అవుతారు సార్.